నేను అన్అఫీషియల్గా అడిగితే ఈ శాఖ మాకు సంబంధం లేదు కదా అని ఒకరు అంటున్నారు. ఇంకొకరిని అడిగితే ఇది కేటాయించిందేమో వేరే శాఖ కదా అని చెప్పి ఇంకొకరు అంటున్నారు. అధ్యక్ష, పేర్లు చెప్తే బాగోదు. కాబట్టి ఇది ఏ శాఖ పర్యవేక్షణ చేయాలి? అట్లాగే బిల్స్ ఎక్కువైపోయినప్పుడు, ఏదైతే రేట్లు బాగా విపరీతంగా దోపిడీ చేసేసి బాధేస్తున్నప్పుడు సామాన్యుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? ఇక్కడైతే కోర్టులు ఉంటాయి. ఎవరైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎక్కడికో కింద కోర్టుకో పై కోర్టుకో వెళ్ళి అయ్యా మాకు న్యాయం చేయండి అని. అదే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ దోపిడీ చేస్తున్నప్పుడు ఎట్లాగా దానికి రెమెడీ ఏంటి? దానికి ఒక మెకానిజం ఉండాలి అధ్యక్ష. అట్లాగే వాళ్ళు డిస్ప్లే చేయాలి దేనికి ఎంతెంత రేట్లు ఇస్తున్నారనేది. ఇంకొకటి మళ్ళీ దీంట్లో అధ్యక్ష 35 మందికి అంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి ల్యాండ్ అలాట్ చేస్తే కొన్ని హాస్పిటల్స్ వారు మేనేజ్ చేసి, లేకపోతే పొరపాటు నాకు తెలియదు, మేనేజ్ చేసి ఆ కండిషన్ కూడా తొలగించేశారు. ఆ కండిషన్ లేకుండా తొలగించేస్తే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ పేర్లు చెప్తే బాగోదు. కాబట్టి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ కండిషన్ ఉండేటట్టు ఆ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా గారు. మళ్ళీ అక్కడ మొహాటం ఎందుకు? లెట్ ఇట్ బి ఇన్ పబ్లిక్ డొమైన్. మంత్రి గారికి తెలుస్తుంది కదా, మళ్ళీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేయాలి. అన్నీ రెడీగా ఉన్నాయి అధ్యక్ష, అన్నీ రెడీగా ఉన్నాయి. కండిషన్స్ అన్నీ ఏ దాంట్లో ఉన్నాయో వదిలేండి అధ్యక్ష, పేర్లు ఎందుకు, కానీ నేను మంత్రి గారికి ఇచ్చేస్తాను. కాబట్టి మంత్రి గారు వెరిఫై చేస్తారు. సో నా దగ్గర ఉన్న అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మంత్రి గారికి ఇచ్చేస్తాను. బయటికి చెప్తే రేపొద్దు నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చేయరు సార్. అందుకు నా భయం నాది. ఇప్పుడు ఎలాగో చేయరు.